హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో రాఖీ స్పెషల్గా స్వీట్ రెసిపీని ఇంట్లో పల్లీలతోటి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పల్లీలను తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పొట్టు సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటికి ఉన్న పొట్టుని సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పల్లీలని చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేశారంటే పల్లీలకు ఉన్న పొట్టు అనేది ఊడుతుంది. పల్లీల నుంచి సపరేట్ చేయడం కోసం ఈ విధంగా జాలిగెంటిని తీసుకొని ఇలా చేసినట్లయితే పల్లీలు పొట్టు అనేది సపరేట్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో పల్లీలని పొట్టుని సపరేట్ చేసుకొని పల్లీల వాటికి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలను వేసుకొని ఇది పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పల్సులు ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకోండి. ఆ కప్పుతోటి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మరొక 4 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇక్కడ మనకి ఒక తీగ పాకం అనేది రావాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పీనట్ పౌడర్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసే విధంగా గరిటెతోటి కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా గరిటెతోటి ఈ విధంగా మెదుపుకున్నట్లు కలుపుకోండి. ఇలా చేయడం వలన మనకి మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ స్వీట్ రెసిపీకి ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది చాలా తొందరగా దగ్గర పడుతుందండి. కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ బటర్ పేపర్లోకి కానీ ఈ విధంగా చపాతీ షీట్లోకి కానీ తీసుకోండి. ఈ విధంగా నెయ్యి రాసిన షీట్ మీదకి తీసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని చేతితోటి మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. మీకు బటర్ పేపర్ కానీ ఇలాంటి షీట్ కానీ లేకపోతే గిన్నెలో వేసుకొని స్పూన్ తోటి కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కాజు కట్లీ షేప్లో దీన్ని కట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చపాతీ రోలర్ తీసుకొని రోల్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి గట్టిగా అయ్యేంత వరకు ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేడి మీదనే దీన్ని రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వేడి మీద అయితేనే లడ్డు షేప్ వస్తుందండి. చల్లారే కొద్దీ రాదు. వేడి మీద ఈ విధంగా చుట్టుకున్నారంటే చూసారా పర్ఫెక్ట్ లడ్డు షేప్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ లడ్డు చుట్టడానికి షేప్ రాలేదు అని అనుకుంటే దీనిలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు.
చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో పీనట్ లడ్డూని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదే ప్రాసెస్లో మిశ్రమం మొత్తాన్ని రౌండ్ లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా లడ్డు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.